అశు రెడ్డి బిగ్ బాస్ తో ఎంత ఫేమ్ వచ్చిందో ఎవరికి తెలియదు కానీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో మాత్రం పెద్ద పేరు వచ్చిందని మనందరికీ తెలుసు. దీనికంటే ముందు అంటే రీసెంట్ గా ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. నేను కూడా సబ్స్క్రిప్షన్ లోకి ఎంటర్ అవుతున్నాను అని ఆవిడ ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో ఆ 24 hours గడవడానికి లోపే 700 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఒక్క రోజులో 3 లక్షల రూపాయలు సంపాదించి ఆమె న్యూస్ లో నిలిచింది. సరే, మరి నెక్స్ట్ ఏంటి? నిన్ననే మనం మాట్లాడుకున్నాం అశు రెడ్డి మీద ఒక కేసు నమోదైంది, చీటింగ్ కేసు అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఆ కేసులో ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, అశు రెడ్డి పదే పదే నేను చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ధర్మేంద్రని తన కుటుంబాన్ని బెదిరించింది అంటూ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ లెటర్ లో పొందుపరిచారు. అసలు కంప్లైంట్ లెటర్ లో ఏముంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. దీని మీద అశు రెడ్డి కూడా స్పందించింది, దాని గురించి కూడా చర్చించుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ధర్మేంద్ర తండ్రి చెప్తున్న మాట ఏంటి అంటే, నా కొడుకును పెళ్లి చేసుకుంటాను అంటూ అశు రెడ్డి మోసం చేసింది. 5 కిలోల బంగారం తీసుకుంది. ఆ తర్వాత తాను ఉండడానికి ఒక విల్లా కొనుక్కుంటాను, అది 3 కోట్ల రూపాయలు, దీనికి అడ్వాన్స్ కట్టాలి అని ఆ అడ్వాన్స్ డబ్బులు కూడా ధర్మేంద్ర దగ్గర వసూలు చేసింది అని చెప్తూ మరొక విషయం కూడా ప్రస్తావించారు ధర్మేంద్ర ఏమంటున్నాడంటే, నేను లండన్ లో ఉంటాను, లండన్ లో కూడా నేను కొన్ని లోన్స్ తీసుకున్నాను, ఆ అమౌంట్ మొత్తం కూడా అశు రెడ్డికి పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు. అయితే అశు రెడ్డిని ప్రతిసారి కూడా పెళ్లి చేసుకోండి అని అడిగినప్పుడు సరే నేను చేసుకుంటాను అనడం, ఆ తర్వాత జాతకాలు చూపించడం, అన్ని కుదిరాయి అని చెప్పడం, తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. ఎందుకు అని చెప్పేసి అడిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని పదే పదే ఆమె బెదిరించింది అంటూ ఆ కంప్లైంట్ లెటర్ లో వాళ్ళు రాసుకొచ్చారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే, రెండోసారి సరే అయితే ఇక మీరు ఇవ్వరు కదా, నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చింది, నా బంగారం నాకు వెనక్కి ఇచ్చేయండి అంటే ఆవిడ లేదు మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను అంటూ మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఎంతకీ మేము లొంగకపోయేపటికీ ఆత్మహత్య అనే ఒక డ్రామాని క్రియేట్ చేసుకుంది అని చెప్తూనే ఇంకొక కీలకమైన అంశం ఏంటి అంటే, 2 సార్లు ఈ ఇన్సిడెంట్ మీద ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకొని ధర్మేంద్రని తన కుటుంబాన్ని బెదిరించింది అంటూ ఆ కంప్లైంట్ లెటర్ లో రాసుకొచ్చారు. ఇంకొకటి, సో దివ్యారెడ్డి అంటే అశు రెడ్డి సిస్టర్, ఆమెకు కూడా ఇందులో భాగం ఉంది. 50 లక్షల రూపాయలు ధర్మేంద్ర దగ్గర తీసుకుంది అని అంటున్నారు. ఇంకా ఇక్కడ మరొక ట్విస్ట్, ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ చీట్ చేయడమే కాకుండా ఈ గేమ్ అంతా ఆడింది తన కుటుంబంతో అనుకుంటే పొరపాటే. తన కుటుంబంతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు జయంత్. ఈ జయంత్ ఎవరు అంటే అశు రెడ్డి బాయ్ ఫ్రెండ్. ద ట్విస్ట్. సరే, ఈ ట్విస్ట్ పక్కన పెడదాం. మొత్తం మీద వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ఈ కంప్లైంట్ లెటర్ లో మరొక అంశం ఏంటి అంటే, పానకంలో పొడకలాగా ఏ ఇష్యూ జరిగినా నేను అక్కడ ఉంటాను, కొత్తగా ఏ రాజకీయ నాయకుడి గురించి మాట్లాడాలన్నా, ఎవరైనా పెళ్లి చేసుకున్నా నేను జాతకం చెప్తాను అంటూ, నేను చెప్పిందే జరుగుతానంటూ అందరి ముందుకు వస్తాడు కదా వేణుస్వామి. ఈ వేణుస్వామిని ఇందులోకి ఎందుకు లాగాను బాబు అంటే, ఈ అశు రెడ్డికి ధర్మేంద్రకి జాతకాలు చూసింది వేణుస్వామి అంట. ఇది మనం అంటున్న మాట ఎవరు పుకారు పుట్టించిందో కాదు, ధర్మేంద్ర తండ్రి యనమల సత్యనారాయణ గారు తాను ఇచ్చిన కంప్లైంట్ లెటర్ లో చాలా క్లియర్ గా రాశారు. వేణుస్వామిని పిలిపించి వీళ్ళ జాతకాలు చూపిస్తే వేణుస్వామి అన్ని కుదిరాయి అంటేనే ఫస్ట్ మేము ఈ పెళ్లికి అంగీకరించాము, ముందుకెళ్ళాము అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు. పాపం వేణుస్వామి, ఇందులో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ వచ్చేసింది. సరే, మొత్తం మీద ఇంత జరుగుతుంది. కంప్లైంట్ వరకు వెళ్ళారు. మీరు కంప్లైంట్ చేస్తే నేను రివర్స్ కంప్లైంట్ మీ మీదే హెరాస్మెంట్ కేసు పెడతాను అంటూ బెదిరించడానికి తగిన సాక్ష్యాలు కూడా వాళ్ళు ఇచ్చినట్టు పోలీసులకు తెలుస్తుంది. అయితే ఈ కేసు ఈ రోజు అంటే ఆదివారం నాడు బయటకు వచ్చిన అంశం కాదు. ఎందుకంటే 1.5 month క్రితమే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందంట. కానీ పోలీసులు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత అంటే ఆదివారం ఉదయం అశు రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందుకే ఆలస్యంగా ఈ కేసు అందరి ముందుకు వచ్చింది. మరి అశు రెడ్డి ఏమంటుంది అంటే, తను అరే ఇవన్నీ నమ్మొద్దు, ఇవన్నీ ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడానికి ఇలా కేసు పెట్టారు, దీనికి నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఖండించే ప్రయత్నం చేస్తుందే గానీ దీనికి సంబంధించి ఇంకా డీప్ గా ఏం మాట్లాడే ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి చూపించట్లేదు. వాట్ ఎవర్ ఇట్ అంటే, నేను అమెరికాలో చదువుకున్నాను, షూటింగ్ పర్పస్ మీద ఇండియాకి వచ్చాను అంటూ ధర్మేంద్రకి దగ్గర అవడమే కాదు,
ఈ విధంగా పెళ్లి అనే పేరుతో, ప్రేమ అనే పేరుతో ఆయన్ని ఏ విధంగా మోసం చేసింది అనేది ఈరోజు కంప్లైంట్ ఉంది. మరి అశ్విరెడ్డి కూడా తిరిగి కంప్లైంట్ చేయాలి. ఆవిడ ఇప్పటికొచ్చి కంప్లైంట్ చేయకపోగా జస్ట్ నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నేను ఫైట్ చేస్తాను అని మాత్రమే చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ధర్మేంద్ర పేరెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా అయితే చెప్తున్నారో అంత స్ట్రాంగ్ గా అన్షు రెడ్డి అసలు రియాక్ట్ అవ్వట్లేదు. మొత్తం మీద ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ధర్మేంద్ర ఇంటి పేరు యనుమల అంటే మన అందరికీ గుర్తుకొచ్చేస్తుంది. సో రేవంత్ రెడ్డి గారి ఇంటి పేరు కూడా యనుమల రేవంత్ రెడ్డి. కాబట్టి చాలా మంది అసలు దానికి సంబంధం ఏంటి, వీళ్ళు ఏమైనా రేవంత్ గారి చుట్టాలా, లేదంటే వాళ్ళు ఏమైనా బంధువులా, అందుకని ఇంత స్ట్రాంగ్ గా కేసు పెడుతున్నారా, రెడ్డి ఆయన్ని చీట్ చేయడం కోసం ఇలా ముందుకు వెళ్ళిందా, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉంటుంటాయి, ఇలాంటి ఎన్నో స్టోరీస్ ఈ ఇన్సిడెంట్ చుట్టూ తిరుగుతున్నాయి. సో వాస్తవం ఏది అనేది తెలియాల్సింది. మొత్తం మీరు చూసుకుంటే కంప్లైంట్ లెటర్ లో కీలకంగా ఉన్న అంశాలు అయితే ఇవి. అశ్విరెడ్డి దగ్గర 10 కోట్లు 9.35 రూపాయలు ఆమె దోచుకుంది నా కొడుకు నుండి. ఈ రోజు ఆ లోన్లు పెరిగిపోతున్నాయి, అట్లీస్ట్ అవి కట్టుకునైనా బయటపడదాము అనుకుంటే అశ్విరెడ్డి డబ్బులు ఇవ్వకపోగా నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేసుకుని మీ పేరు పెడతానంటూ బెదిరించడం ఎంతవరకు సమంజసం అని అడుగుతుంటే, ఇటు పోలీసుల ఎంక్వైరీ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నమాట. ఎందుకంటే ఏ మనిషి కూడా ఒక వ్యక్తికి ఊరికనే డబ్బులు ఇవ్వరెడ్డిని వెనకేసుకొచ్చే ప్రయత్నం కాదు. వాస్తవాలు మాట్లాడుకుంటే ఊరికనే ఎవరు కూడా వెళ్ళి అన్ని కోట్ల రూపాయలు ఇవ్వరు. మరి ఎందుకు ఇచ్చాడు, ఆమె నుండి ఇతను ఏం లాభపడ్డాడు అనేది కూడా ఒక పాయింట్. కాబట్టి ఈ కోణంలో అసలు ఎవరు తరపున వాస్తవం ఉంది, ఎవరు తప్పు చేశారు, ఎవరు మోసం చేశారు అనే కోణంలో పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసినట్లు ప్రజెంట్ వార్తలు అందుతున్న నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇంకే విషయాలు బయటకు వస్తాయి అనేది ఉత్కంఠగా ఉంది. ఎందుకంటే అశ్విరెడ్డి అనగానే మనకు తెలుసు, సోషల్ మీడియాలో ఆమె ఎప్పుడు కూడా అందాలు ఆరబోస్తూ యాక్టివ్ గా ఉంటారు. ఆవిడ పెట్టే పోస్టులకి కుర్రకారు అందరూ లైకులు కొట్టుకుంటా మారు. మరి ఇంత యాక్టివ్ గా ఉండే పర్సన్ లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు, కాబట్టి ఎవరికి అదే పని. కాబట్టి సో దీని మీద కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అందరూ ఉత్కంఠగా ఉన్నారు. పోలీసులు ఏం చెప్తారు, అశ్విరెడ్డిది తప్పు అంటారు, ధర్మేంద్ర తప్పు అంటారు అనే విషయంలో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం అసలు పోలీసులు ఏమంటారు, ఈ కేసులో వాస్తవం ఏంటి, తప్పు ఎవరు చేశారు అనేది.